ప్రభుత్వం వస్తే జూలై 1 నుంచి పెన్షన్ 4000 రూపాయలు ఇంటికి అందుతుందని, ఏప్రిల్ నుంచి 3 నెలల బకాయిలతో కలిపి మరీ ఇస్తారని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. సతీమణి లీలావతి మాట్లాడుతూ వైకాపా గెలిస్తే పింఛన్ల రూపంలోనే అంతా నెలకు 1000 రూపాయలు నష్టపోతారన్నారు. మహిళకు వందనం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు ఇచ్చే 1500, ఏడాదికి ఇచ్చే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణాలు ఏవి ఉండవన్నారు. ఈ లెక్కలన్నీ వేసుకొని చంద్రబాబు జగన్లలో ఎవరు ముఖ్యమంత్రి అయితే ప్రయోజనము ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. మంగళవారం వినుకొండ 10వ వార్డు ఏబిఎం కాంపౌండ్ లో కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులకు మద్దతుగా సతీమణి లీలావతి ఇంటింట ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మన అన్నదాతలకు సంవత్సరానికి 20,000. అలాగే మన బిడ్డలకి చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద 3,000. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది మన చంద్రబాబు గారు. తప్పకుండా అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకి అయితే 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఇవి మన ఆడపడుచులకి అలాగే అన్నదమ్ములందరికీ కూడా మీరు తెలియజేయాలి. రాణి బాగా